నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. టీడీపీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ హైకమాండ్. ఈ మేరకు టీడీపీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళ లేఖ రాశారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డ్ చేసినట్లు ఆమె తెలిపారు. రాత్రి వేళల్లో మెసేజ్లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్కు పిలిపించి వేధించారని ఆరోపించారు. ఈ ఘటనను టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ రోజు వివిధ మీడియాల్లో కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. మరోవైపు సస్పెన్షన్ తర్వాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఆరోపణలు తీవ్రత దృష్ట్యా ముందు సస్పెండ్ చేసి తర్వాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ మీడియా ముందుకొచ్చారు. తిరుపతిలోని ఓ హోటల్లో ఎమ్మెల్యే తనపై జరిపిన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోను బయటపెట్టింది. దీనిపై ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. సీఎంకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేసింది. ఈ వీడియోను తాజాగా బయటపెట్టారని, మీడియా సమక్షంలో చంద్రబాబుకు పంపిస్తున్నానని చెప్పింది. కామాంధుడు ఎమ్మెల్యే ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.